ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నీ ఇష్టం. చూడు, అదెలా వెళ్ళిపోతుందా? నన్నేం చేయమంటావు? నాకేం తెలిసే. కొడుకు దగ్గరికెళ్ళి చేతులు పట్టుకొని అడుగుతాను. నాన్న వెళ్ళిపోయారు, శ్రద్ధగా శ్రాద్ధం చేయరా అని అడగాలా? ఇంట్లో ఉండి ఎంత బాధ పెట్టాడో, ఇప్పుడు వెళ్ళిపోయి కూడా అంతే క్షోభ పెడుతున్నాడమ్మా. ఆ దేవిక తన పాటికి తను ఉండుండొచ్చు. ఆ లెక్చరర్ ప్రమోద్ నిజం చెప్తే చెప్పాడో, ఆ సంగతి దీనికి చెప్పాలా? మీ నాన్న నిర్దోషి అని ఇప్పుడు ఆయన కోసం వెతకుండా ఇలా ఉండిపోవడం మన తప్పు అవుతుంది. నాకు మనశ్శాంతి లేకుండా చేయడం కోసమే ఆయన నాకు మొగుడైనట్టున్నాడు. హలో, ఏం దరిద్రపు జాతకమేనిది? చదువుకుంటానని హాస్టల్కి వెళ్ళావు, అలాగే వెళ్ళిపోవలసింది. మళ్ళీ మొగుడిని వదిలేసొచ్చి ఇదే ఊళ్ళో కూర్చున్నావు. ఆ లెక్చరర్ ఇంటి మీద రైడ్ చేశావు. నువ్వు చేసిన పనికి మాలిన పనికి కీర్తి పెళ్లి ఆగిపోయింది. ఆయన ఏం చెప్తే అది విని నువ్వెందుకే ఆ విషయం కీర్తికి చెప్పావు? నిజమో అబద్ధమో, తప్పో ఒప్పో, అందరి నమ్మిందే మేము నమ్మాము. భగవంతుడి మీద భారం వేసి కళ్ళు మూసుకుని కూర్చున్నాం. అలాంటి టైంలో నువ్వెందుకే ఆ విషయాన్ని పైకి తీసి నిజానిజాలని తవ్వి తీసి అందరి మనసులపై గుణపాలతో గాయం చేశావు. ఎవరికీ నిద్ర లేకుండా చేశావు పాపిష్టిదానా. ఛీ! నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళరా, ఆ తర్వాత నన్ను తిట్టుకోవద్దు. కఠినాత్ముడు కొడుకును చూడ్డానికి కూడా పంపించలేదు, వరస్టుగాడు అనుకోవద్దు. సరే వద్దులేండి. ఆదివారం ఉదయం 1 గంట పేరెంట్స్కి పర్మిషన్ ఇస్తారు. నాకు తెలిసి నా కొడుకు నన్ను రావద్దనే అంటాడు. ప్లేట్లు కడగడం నేర్చుకుంటే క్రమశిక్షణ అలవాటవుతుంది అన్నాడు. వాడిది తెలిసి తెలియని వయసు. కథలు చెప్తున్నాడు, కథలు. ప్లేట్లు కడగడం కాదు, తల్లి తండ్రిని ధిక్కరించడం. ఇక్కడ భుజాలపై ఎక్కించుకుని తలపై ఎక్కించుకుని ప్రపంచం అంతా చూపించడం తండ్రిగా నేను చేసిన తప్ప? నీకు బాగా ఆరాటం కదా. కొడుకు త్వరగా చేతికొచ్చి వాడి కాళ్ల మీద వాడు నిలబడాలని. అప్పుడు ఈ వరస్ట్ ఫాదర్తో వాడికి, ఈ వరస్ట్ మొగుడుతో నీకు ఏ అవసరం ఉండదు కదా. మీరు పగలి తాగడం మొదలుపెట్టారు, ఇలాగైతే ఎలా అండి? శ్రవణ కుమారుడు తెలుసా? అదే పురాణాల్లో తల్లిదండ్రులను కావిడిపై భుజాన మోసుకుని తిరిగాడే ఆ శ్రవణ కుమారుడు. వీడేమో హాస్టల్లో ప్లేట్లు గ్లాసులు చేత్తో పట్టుకుని క్యూలో నిలబడతానంటున్నాడు వరస్టుగా. ఆరోగ్యం చెడిపోతుందండి. హే పోవే. నీ కొడుకును చూడాలన్న ఆశ, నీ తల్లి మనసు, నీ కొడుకు దగ్గరికి నువ్వు వెళ్తుంటే అడ్డుపడ్డ చెడ్డ పేరు నాకెందుకు? వెళ్ళే. ఇక్కడ నా అవసరం ఎక్కువగా ఉందండి. అంటే నువ్వు లేకపోతే, నువ్వు వండకపోతే నేనెలా తింటాననే కదా. చేసేదే వరస్ట్ వంట.
కడుపు కాలినప్పుడు తింటే అదే రుచిగా ఉంటుంది. అది కాదండి. నన్ను చెప్పనివ్వండి. అక్కడ నీ కొడుకు కొడుకుంటాడు. భవిష్యత్తులో నీ కొడుకు నీ కోసం ఇల్లు తీసుకుంటే నన్ను వదిలి వెళ్ళడానికి ఇప్పటినుంచే ప్రిపేర్ చేయించాలి కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. హాస్టల్కి వెళ్ళి వాణ్ణి కేజీఎఫ్ మదర్ లాగా మోటివేట్ చేయాలి కదా. నువ్వు వెళ్ళు. నేను లేనని చెప్పు. బయటికి వెళ్ళారు, ఇప్పుడు రారని చెప్పు. భయపడుతున్నారా? భయమా? ఏం లేదు. అయినా నాకెందుకు భయం? ఆ విండో ఓపెన్ చేసి చూడు. ఆ విండోలు ఉండేదెందుకు? ఎమర్జెన్సీ టైంలో వాడుకోవడానికి. విండో ఓపెన్ చేసి చూశాక ఆ తర్వాత డోర్ ఓపెన్ చేయి. కావాల్సిన వాళ్ళైతే డోర్ ఓపెన్ చేయి. కొత్త వాళ్ళైతే వాళ్ళే చూసి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళవే. నేను లోపల లేనని చెప్పు. వెళ్ళి చూడు. రండి. పదమ్మా. పుష్ప, ఎలా ఉన్నావు? అమ్మ రాలేదా? ఊరిలో ఏదో పూజ అని ఊరికెళ్ళిందమ్మా. పుష్ప ఒక్కతే ఉందని ఇక్కడికి తీసుకొచ్చాను. శ్రీనివాసు, రండి, కూర్చోండి. ప్రకాష్ గారు ఉన్నారమ్మా? ఏం తీసుకుంటారు? శ్రీనివాస్ రా. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. రా శ్రీనివాస్. కళ్యాణ్, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా. దేవిక, గుళ్ళో అమ్మవారి దర్శనం సూపర్ గా జరిగింది. అమ్మవారిని ఎంత అందంగా డెకరేట్ చేశారో తెలుసా? అమ్మవారిని చూసే ఛాన్స్ నాకు లేకుండా నన్ను వదిలి వెళ్లారు కదా. నేను మీతో మాట్లాడను. సారీ ఆంటీ, మీరేదో కాన్ఫరెన్స్ కాల్లో బిజీగా ఉన్నారు. ఈలోపు తొందరగా వెళ్ళొద్దామని వెళ్ళాం. మీరు రాకపోయినా మీ పేరు మీద అర్చన కూడా చేయించాం. ఇదిగో ప్రసాదం తీసుకోండి. ప్రసాదం అన్నారు కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నాను, లేదంటే అసలు మాట్లాడేదన్నే కాదు. థ్యాంక్ గాడ్. ఈ రోజంతా ఎక్కడ నువ్వు మాతో మాట్లాడకుండా స్ట్రైక్ చేస్తావేమో అని టెన్షన్ పడ్డాను. నేను కూడా అలాగే అనుకున్నాను. ఇంకొకసారి ఇలా చేస్తే అప్పుడు ష్యూర్గా స్ట్రైక్ చేస్తాను. సారీ కమిషనర్ గారు. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాను, ఓకేనా? అవును మేడం. దేవిక, దేవిక, ఏమైంది? అంకుల్, ఆంటీ. దేవిక, ఏమైందా ఆంటీ? అంకుల్, ఆంటీకి ఏమైంది? ఆంటీ, దేవిక, లేవండి ఆంటీ. దేవిక, ఆంటీ, కళ్ళు తెరవండి ఆంటీ. దేవిక, ఆంటీ, ఏమైంది దేవిక?